టైమ్ అండ్ వర్క్ నుంచి మీకు ఆల్రెడీ 2 టైప్స్ చెప్పాను. ఇప్పుడు ఇది ఇంకో టైప్. ఇందులో ఆల్టర్నేట్ డేస్ గురించి మనం తెలుసుకుందాము. ఇక్కడ ఏమన్నాడు, ఏ అండ్ బి కెన్ డూ వర్క్ ఇన్ 13 డేస్ అండ్ 26 డేస్. అంటే ఏ 13 డేస్లో, బి అనే అతను 26 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు అన్నాడు. ఇఫ్ దే వర్క్ ఫర్ డే ఆల్టర్నేటివ్, అంటే ఆల్టర్నేట్ అంటే ఏ ఒక రోజు, బి ఒక రోజు, మళ్ళీ ఏ చేస్తాడు, ఆ తర్వాత మళ్ళీ ఇలా ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేసినప్పుడు దెన్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ వర్క్ బి కంప్లీట్. టోటల్ వర్క్ ఇలా ఆల్టర్నేట్ డేస్ చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుందని అడుగుతున్నాడు. ఫస్ట్ ఇక్కడ ఈ 13 ఈ 26కి ఎల్సిఎం తీయండి. అప్పుడు ఎంత అవుతుంది? 26. సో ఇక్కడ 13 2 26, 26 1 26. ఇది వచ్చేసి మనకి వీళ్ళ ఎఫిషియన్సీ. 1 డేలో ఏ 2 వర్క్ కంప్లీట్ చేస్తాడు, బి అనే అతను 1 వర్క్ కంప్లీట్ చేస్తాడు. అంటే ఇక్కడ 2, ఇక్కడ 1, మళ్ళీ 2 డేస్ తర్వాత మళ్ళీ రిపీట్ 2 1, అలా 26 డేస్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, 2 డేస్లో ప్రతి 2 డేస్కి ఎంత వర్క్? 2 + 1 3 వర్క్ కంప్లీట్ అవుతుంది కదా. 3 వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి 26 వర్క్ కదా. సో నియరర్ అంటే ఎంత మనకి? ఇంటూ 8 చేయండి. 8 3 24. 24 వర్క్ అనేది మనకి ఇక్కడ ఇంటూ 8 చేస్తే ఎంత? 2 8 16. 16 డేస్లో 24 వర్క్ అనేది కంప్లీట్ అయింది. ఇంకా ఎంత కావాలి మనకి? ఇంకా 2 డేస్ మిగిలింది కదా. 24 2 డేస్ అంటే తర్వాత 16 డేస్ తర్వాత మళ్ళీ ఏ అనే అతను వర్క్ చేస్తాడు. ఏ అనే అతను ఎంత? 2 డేస్ చేస్తాడు కదా. సో 17th డే ఏ అనే అతను 2 డేస్ చేస్తాడు. అంటే టోటల్ 26 డేస్ అయింది కదా. సో ఇప్పుడు 26 డేస్ అనే వర్క్ని 17 డేస్లో కంప్లీట్ చేస్తారు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. సేమ్ అలాగే ఇప్పుడు మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ చేయండి.